రైట్ 10 ఏళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు నీతుల బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జల దోపిడీ అన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జిల్లాలోని 811 టీఎంసీల్లో 299 టీఎంసీలకు సంతకం పెట్టింది గత బీఆర్ఎస్ సర్కారు కాదా? రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నది కేసీఆర్ కాదా? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై చూసి చూడనట్టు నటించారు. ఏపీతో చీకటి ఒప్పందంతోనే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఏపీ దోపిడీ చేస్తుంటే హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఈ విధంగా తన యొక్క ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. మరి ఈ యొక్క ఆంధ్రాకు తెలంగాణకు సంబంధించి ఏదైతే నీటి వాటా ఉంటుందో ఆ వాటా పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క కామెంట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇది వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త. రైట్, మరొక్కసారి నమస్తే తెలంగాణలో మరి వీళ్ళేం రాసిండ్రో చూద్దాం. మరి వాస్తవ అవాస్తవాలను పత్రికలు ఏ విధంగా చూపెడతా ఉన్నాయి. కాళేశ్వరాన్ని కాటగలిపి ప్రాణహిత నీళ్లను ఎత్తుకుపోయే ఎత్తుగడ ఏపీ ప్రభుత్వం భారీ వ్యయంతోనే చేపట్టిన జీబీ గోదావరి జనకచర్ల లింకు వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదా? తెలంగాణకు ప్రాణాధారమైన ప్రాణహిత జలాలను కొల్లగొట్టేందుకే ఆ ప్రాజెక్ట్. సంవత్సరంలో 300 రోజుల పాటు సజీవంగా ఉండే ప్రాణహిత నీళ్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించుకుపోవడానికి ఏపీ ప్రయత్నిస్తున్నదా? తెలంగాణకు సంబంధించిన కొందరు దాని ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నారా? తన వంతుగా కేంద్రం కూడా వత్తాసు పలుకుతున్నదా అని చెప్పేసి ఈ రకంగా ఒక కథనం అయితే రాసిండ్రు. ఇక మనందరికీ తెలిసిన ఫోటోలే, ఇందులో దాపరికాలు ఇక దాచుకునే ముచ్చట్లు ఏవీ లేవు. ఈ చెయ్యి చూపించేది రేవంత్ రెడ్డి గారు, అక్కడ పచ్చ సొక్కాతోటి కొంచెం తొంగి చూసేది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరిని ఉద్దేశించి 100% వార్త రాసిండ్రు. ఇక పత్రికలు ఏమంటాయంటే ఇక అవి తిట్టను పోరా గాడిద కొడుక అన్నట్టు చెప్పను పోరా, ఇక కొన్ని సామెతలు వాడకూడదు కానీ అట్లాంటి విధంగా ఇట్లా వార్తలు రాస్తాయి. చూద్దాం. 80,000 కోట్ల జీబీ లింకు మర్మం ఇదేనా? ఏడాదిలో 300 రోజుల ప్రాణహిత నీటి ప్రవాహం. ఇంద్రావతిలోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో నీళ్లు. గోదావరి జలాల్లో సింహభాగం ఈ 2 నదులదే. ఆ జలాలను చేరబట్టడమే లక్ష్యంగా ఏపీ అడుగులు. జీబీ లింకుకు అత్యధిక రోజులు నీళ్లందేలా పథకాచరణ. ఉమ్మడి రాష్ట్రంలోనూ గోదావరి జలాలపై ఇవే కుట్రలు. దిగువకు నీళ్లు ఆగకుండా ప్రాజెక్టుకు కట్టిన నాటి పాలకులు. కుట్రలను ఛేదించిన కేసీఆర్ విజన్. ప్రాజెక్టుల రీడిజైన్. నీళ్లున్న చోటే కాళేశ్వరం, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్. జీబీ లింకు నేపథ్యంలోనే కాళేశ్వరాన్ని బలిపెట్టి కుయుక్తులు. ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టు పైనే కత్తిగట్టడం. అందుకేనా ఈ కేంద్రం వత్తాసు పైన నిపుణుల యొక్క అనుమానాలు. ఇక మొత్తానికి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యొక్క ప్రాంతానికి, ఈ ప్రాంతపు రైతులకు ఏ నష్టమైతే జరిగిందో ఇప్పుడు తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే నష్టం జరగబోతా ఉన్నది. నీళ్ళన్నీ కూడా మళ్ళా ఆంధ్రాకు ఇక అప్పజెప్పే విధంగానే ఇప్పుడు ప్రభుత్వం నడుచుకుంటున్నది. దీనికి కేంద్రం కూడా పైనుంచి వత్తాసు పలుకుతుందనే ఒక వార్త అయితే మరి వీళ్ళు రాసిండ్రు. నిజంగా అంటే వీళ్ళ వాదనలు వీళ్ళు చెప్పిండ్రు. కేసీఆర్ కొట్లాడి తెచ్చిండు, మరి మన కింద పొక్కబెట్టి నీళ్లు దొవ్వుకోబోతుంటే దాన్ని కేసీఆర్ ఆపిండు అని చెప్పేసి మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇక్కడ రాసిండ్రు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఎక్కడ చూసినా కూడా అసలు నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు, రాయలసీమకు ఇక అప్పచెప్పింది కేసీఆరే, ఈ యొక్క బీఆర్ఎస్ఏ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సరే సార్, వాస్తవాలు తెలవాలి జనాలకు అంటే ఎవరి యొక్క మైకులకు, ఎవరి యొక్క పార్టీ ఆఫీసులకు వారి పరిమితమే. మైకు ముంగట పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఒక 4 పత్రికా ఛానళ్లను పిలుచుకొని ఇక వాళ్ళకు నచ్చింది చెప్తారు. ప్రెస్ మీట్ పెట్టి ఇక వాళ్ళకి నచ్చింది చెప్తారు. ఇక కొందరు ఉత్తమ్ కుమార్ రెడ్డినో, వెలుగునో లేకపోతే ఫాలో అయ్యే వాళ్ళను ఇక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇదే నిజమని భావిస్తారు. ఇక ఈ నమస్తే తెలంగాణ చూసేటోళ్ళు సార్ చెప్పింది కరెక్టే కదా, మరి నిజంగా సార్ వచ్చినాకనే మనకు నీళ్ళు వచ్చినాయి కదా, నిజంగా రేవంత్ రెడ్డి నీళ్ళని అప్పచెప్తా ఉన్నాడా ఆంధ్రాకు, చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఈ పేపర్ను ఫాలో అయ్యే వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్కు సానుకూలంగా ఉన్న వాళ్ళు దీన్నే నమ్ముతారు. మరి నిజం ఏంటిది? 2 నిజమైతే కావు. ఒకవేళ 2 నిజమైతే ఇద్దరు దొంగలే, ఇక దొంగలు ఊరు పంచుకున్నట్టు ఆ రకంగా ఉంటుంది. లేదు 2 నిజం కాదు, ఏదో ఒకటే నిజం అంటే ఆ ఒక్క నిజం ఏంది? ఇద్దరు శుద్ధ పూసలు అయితే అనుకుందామా అనుకుంటే లేదు, ఇద్దరి మీద ఒకరి మీద వాళ్ళకు వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే ఒకరి మీద ఒకరు మరి చెప్పుకుంటా ఉన్నారు. సో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర
నష్టం అయితే జరిగింది తెలంగాణకు. నిండుగా ఈ తెలంగాణకు నీళ్ళు వచ్చుంటే ఇంకా ఊహించని స్థాయిలో ఇక్కడ రైతాంగం ఉంటుండే. 100% ఇక్కడ నీళ్లు రావట్లేదు అనేది కళ్ళకు గట్టిన నిజం. అది ఎక్కడో దగ్గర లోపం అయితే జరిగింది. సరే, మీ మాట మీరు చెప్తా ఉన్నారు, వాళ్ళ మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ నేను దీన్ని అనాలిసిస్ చేసి నేనే మీకు చెప్పే విధంగా కాకుండా ఒక మాట నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే, నిజంగా మీకు తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు తప్పు చేయలేదు, మేమే న్యాయబద్ధంగా రైతాంగం పట్ల, రైతుల పట్ల నడుచుకున్నాం అనేది మీకు ఉంటే, మీకు నిజంగా ఆత్మస్థైర్యం ఉంటే మీరు బహిరంగంగా చర్చ పెట్టుండ్రి. అక్కడ కేసీఆర్ గారు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే అపోనెంట్లో కేటీఆర్ గారు కావచ్చు, నిజంగా తెలంగాణకు నీళ్లు తెచ్చిన వ్యక్తి ఎవరు, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని సస్యశ్యామలంగా చేసిన వ్యక్తి ఎవరు, నిజంగా తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అంటగట్టింది ఎవరు, ఇప్పుడు అంటగట్టడానికి ప్రయత్నిస్తుంది ఎవరు అనే అంశాలపైన చర్చ పెట్టి ప్రజల ముంగట మీ యొక్క వాదనలు మీరు బయట పెట్టుండ్రి. నిజంగా ఎవరి మైకులకు వాళ్ళు పరిమితమై, ఎవరి ప్రెస్ మీట్లకు వాళ్ళు పరిమితమై నోటికి వచ్చినంత ఊరుతలే తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఒక బల్లాకు అటొక్క కుర్చీ ఇటొక్క కుర్చీ వేసుకొని నిజంగా వాళ్ళ యొక్క వాదనను వినిపించి జనాల ముంగట చర్చ పెట్టడానికి సిద్ధపడతారా? ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, నిజంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఎవరో టీఆర్పీ రేటింగ్ కోసం ఎక్కడో మారుమూల ఉన్న ఒక 2 ఎమ్మెల్యేలను ఓ టీవీనైనా ఓ ఎన్టీవో పిలిపించాల్సిందే తప్ప నేను చర్చకు వస్తా, నేను చర్చకు సిద్ధం అనే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా బయటికి వచ్చిండా? ఎప్పుడైనా మనం అసలు ముఖ్యమంత్రిని చూసినామా? గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని 100 సార్లు కేసీఆర్కు సవాల్ ఇచ్చినారు. దమ్ముంటే రా కేసీఆర్, నీకు సవాల్ ఇసురుతున్నా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు సవాల్ ఇసురుతున్నాడు. నాడు సవాల్ ఇసిరిన రేవంత్ రెడ్డి ఇవాళ బయటికి వస్తుండా? లేదు. వీళ్ళు రేవంత్ రెడ్డి సవాల్ ఇసిరినప్పుడు ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ ఎప్పుడు కూడా బయటికి రాలే, కేటీఆర్ ఎప్పుడు కూడా బయటికి రాలే, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డితో చర్చకు కేటీఆర్ సిద్ధపడలే. ఎన్టీవీలో ఉండి రేవంత్ రెడ్డి డైరెక్ట్ లైవ్ డిబేట్లో సవాల్ ఇసిరిండ్రు. అప్పుడు కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా స్పందించిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు సవాల్ ఇసురుతా ఉన్నారు? నాడు మీరు సవాల్ స్వీకరించలే, ఇప్పుడు మీరు సవాల్ ఇస్తే వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు? నిజంగా రాజకీయ నాయకులకు ఎక్కడా తప్పు చేయలేదు, మేము తెలంగాణ రాష్ట్రానికి న్యాయమే చేసినాం అని మీరు భావించి ఉంటే జనాల ముందుకొచ్చి మీ చర్చను మాకు చూపెట్టుండ్రి. ఎవరి మైకులకు, ఎవరి పత్రికలకు వాళ్ళు నచ్చిన వార్తా కథనాన్ని జనాలకు చూపెట్టడం కాదు. ఇక్కడ ఏ ఒక్క లైన్ అయినా బీఆర్ఎస్ ను తక్కువ చేసినట్టో లేకపోతే కాంగ్రెస్ కు ఫేవర్ గానో ఉన్నదా? క్వైట్ అపోజిట్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి, అక్కడ చంద్రబాబు నాయుడు గారి కేవలం ముక్కు, కళ్ళు, చెంపలు లేకుండా ఉన్నట్టు గడ్డం, చేతులు, అంగి రంగు అంతా దింపి ఫోటో పెట్టిండ్రు. కళ్ళకు కనిపిస్తా ఉన్నది. ఇది చూడండి, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టు లేదు. వెలుగు దినపత్రికనే ఇక తానే అధికార పక్షంలో ఉండి నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ వార్త అట్లా ఉన్నది. మరి పత్రికలు ఇట్లే ప్రచారం చేస్తున్నప్పుడు వార్తల్ని నాయకులు బయటికి రండి, జనాలకు నిజాన్ని చూపెట్టుండ్రి. ఇప్పుడు ఏది నిజమని భావించాలి? ఎవరు తెలంగాణకు అన్యాయం చేస్తా ఉన్నారు? దయచేసి నేను ఈ వేదికగా మీకు చెప్తా ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ తెలంగాణకు న్యాయమే చేసినాం, రైతాంగాన్ని బాగు చేసినాం అనుకుంటే నాయకులు బయటికి రండి, ప్రజల ముందు చర్చ పెట్టుండ్రి, ఆధారాలతో రండి. ఎవరికి నీళ్ళు అంటగట్టిండ్రు, ఎవరు ఈ రైతాంగానికి మేలు చేసిండ్రో చెప్పే దమ్ము ధైర్యం మీకుంటే ఆ చర్చ ఏందో మీరు జనాల ముందు పెట్టుండ్రి. ఇట్లా పత్రికలకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు రాసుకోవడం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.